అందరికి వందనాలు. దేవుని నామమునకు స్తోత్రాలు కలుగును గాక. మనము పడిపోయిన మానవుడు ఏ విధంగా విడిచిపెట్టాడు అనే దాని మీద మనం మాట్లాడుకుంటాం. పొరుగువారు స్వకీయ దురాశల గురించి మాట్లాడుకుంటున్నాం. స్వకీయ దురాశ. ఆదాము హవ్వలు ఎందుకు పడిపోయారు? ఆశ వల్ల. మనము కూడా అదే ఆశతో మనం ఏం చేస్తామో పడిపోతాం. ఇవాళ మేము ఏదో ఒక టాపిక్ మాట్లాడతాం. ఇవాళ మనుషులు ధనం వైపు పరిగెడతారు. ధనం ఉన్న వాళ్ళు చాలా గొప్పగా వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ ధనాన్ని ఆశించి ధనాన్ని పొందటం అనేది దేవుని చిత్తం అవునా కాదనేది కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఆశ ఏమైపోతుంది? నేను వాళ్ళకంటే ఎక్కువగా ఉండాలి, నేను వీళ్ళకంటే ఎక్కువగా ఉండాలని ధనాన్ని కొంతమంది సంపాదించుకుంటారు. ఇంకొంతమంది నేను జ్ఞాన సంపదలో ఇతరుల కంటే గొప్పవాడిని అనుకుంటారు. ఇంకొంతమంది మరి కొన్ని టెక్నికల్ క్వాలిఫికేషన్స్లో నేను ఎక్కువగా ఉన్నాను అనుకోవచ్చు. రకరకాల విషయాల్లో నేను గొప్పవాడిని అనుకోవచ్చు. ఆశ మనం పడవచ్చు. కానీ మనం ఆశపడాల్సింది ఏంటి? మన దేని గురించి ఆశపడాలి? చెప్పండి. దేని గురించి ఆశపడాలి? నిత్యరాజ్యం నుండి కోరుకోవాలి. ఆశపడాలి. ఈ లోపల ఆశించాల్సింది ఏంటి? మనం దేవుడి వాక్యాన్ని ఆశించాలి. సొలొమోను గారు దేన్ని కోరుకున్నాడు? జ్ఞానం అంటే ఏంటి? దేవుడి వాక్యం. ఆయన వాక్యాన్ని కోరుకున్నాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో మనము బలవంతులుగా ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలి? వాక్యంలో మనం బలవంతులుగా ఉండాలి. కాబట్టి బయట ప్రపంచం రకరకాలుగా బలవంతులుగా వాళ్ళు ఉండవచ్చు. కానీ దేవుని బిడ్డలుగా మనము ఆయన వాక్యాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఆయన వాక్యం అంటే ఎవరు? మెస్సయ్య వాక్యము అంటే మెస్సయ్యను కలిగిన వారిగా ఉండాలి. కానీ మెస్సయ్య లక్షణాలను మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం బలవంతులుగా ఎంచబడతాం. మనము దేవుని గొప్ప కార్యాలు చేసేవారిగా ఎంచబడతాం. రాత్రి మనం నేర్చుకున్నాం. మోషే యెహోషువకు బాధ్యతలు అప్పగించేటప్పుడు భయపడొద్దు అని ఆయన హెచ్చరిక చేసినట్టుగా చూస్తాం. కాబట్టి మనము దేవుని వాక్యంలో ముందుకు కొనసాగేటప్పుడు ఇతరులు చూసి భయపడాల్సిన అవసరం లేదు. అవతలవాడికి డబ్బు ఉంది, లేకపోతే రాజకీయ బలం ఉంది, లేకపోతే ఖండబలం ఉంది, లేకపోతే జనబలం ఉంది, మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము దేవుడి వాక్యాన్ని పౌరుకి ఏముంది? పౌరు గతంలో ఏదో రకరకాల బలాలు ఉన్నాయి. అన్నింటినీ విడిచిపెట్టి వాక్యాన్ని పట్టుకున్నాడు. పేతురుకి ఏముంది? వాక్యాన్ని పట్టుకున్నాడు. కాబట్టి సమూయేలు వాక్యాన్ని పట్టుకున్నాడు. దావీదు బలవంతుడు రాజుగా ఉన్నప్పటికీ ఆయన వాక్యం చేత బలవంతుడిగా ఎంచబడ్డాడు. సౌలు వాక్యాన్ని విడిచిపెట్టి బలహీనుడిగా మారిపోయాడు. కాబట్టి మనము వాక్యం చేత బలపరచబడాలి అనే విషయాన్ని ఇక్కడ మనం ఉన్నాము. దురాశ ఉండకూడదు, స్వకీయ దురాశ ఉండకూడదు. కానీ అంటే ఇక్కడ లోక సంబంధమైన దురాశల వల్ల ఏమైపోతున్నాం? మనము దేవునికి దూరం అయిపోతున్నాం. యు ఆర్ మూవింగ్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. కాబట్టి ఈరోజు మనము అటు స్థితిలో ఉన్నామా? చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలో 19 నుంచి 25 వరకు చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19 నుంచి 25 వరకు చూద్దాం. ఏమంటారు అమ్మా? నేను చేయగోరు మీరు చేయగోరని కీడు చేయించున్నాను. నేను కోరని దాన్ని నేను చేసిన ఎడలా దానిని చేయలేదు నా ఎందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మీరు చేయగోరు నాకు కీడు చేయడం కలుగుతున్నదని ఒక నియమం నాకు కనబడుతున్నది. అంతరంగ పురుషుని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించుచున్నాను. కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. అది నా మనసునందు ధర్మశాస్త్రంలో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాపం నియమములకు నన్ను చెరబట్టి లోపరుచుకొనిచున్నది. కాబట్టి ఇక్కడ మనము ఈ పౌలు గారు ధర్మ
ధర్మశాస్త్రాన్ని ఎరిగిన యూదులతో మాట్లాడుతున్నాను అంటాడు. చాలా స్పష్టంగా ఆయన చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుతున్నాను అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? యూదులతో మాట్లాడుతున్నాడు. ఆనాడు మోషే గారితో ధర్మశాస్త్రం ఇవ్వబడిన సీనాయి కొండ మీద ఆ ధర్మశాస్త్రాన్ని పొందిన యూదా సంతతి వారితో పౌలు గారు మాట్లాడతారు. ఈయన కూడా యూదుడే. ఈయన ఆ యూదులతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమన్నాడు ఇక్కడ? ఒక భార్య భర్త ఉన్నప్పుడు చనిపోతే ఆ భార్యకి ఇక ఎటువంటి సంబంధం భర్తతో ఉండదు. అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి మనము ఎలా ఉన్నాము? 4వ వచనం చూడండి. కావున సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో లేపబడిన క్రీస్తును వేరొకని చేయుటకై మీరు ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతే. ధర్మశాస్త్రం విషయమై మృతులుగా ఉన్నారు అంటే ఇక్కడ ధర్మశాస్త్రాన్ని మనము అనుసరించలేకపోతున్నాం. ధర్మశాస్త్రం విషయంలో మనం ప్రతిరోజు కూడా చచ్చిన వారిగా ఎంచబడుతున్నాం. ప్రతిరోజు కూడా చచ్చిన వారిగా ఎంచబడి మనము దేవుడికి దూరస్తులుగా ఉంటున్నాం. ఇది పౌలు గారు చెప్పింది. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా మనము చనిపోయిన స్థితిలోనికి మనము వెళ్ళిపోతున్నాము అని చెప్పిన తర్వాత అక్కడి నుంచి 7వ వచనం దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఏమంటాడు? మరి ధర్మశాస్త్రం వల్ల నేను పాపిగా ఎంచబడుతున్నానా అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రం మనల్ని పాపులుగా చేస్తుందా అని ప్రశ్నించి అది కాదు అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపాన్ని తెలియజేస్తుంది. ఇట్ ఈస్ డిఫైనింగ్ వాట్ ఈస్ సిన్. ధర్మశాస్త్రం పాపం చేయడం చెప్పట్లే. ధర్మశాస్త్రం మనం పాపిగా చేయట్లే. పాపం అంటే ఏమిటో చూపిస్తుంది. దాన్ని మనం మీరినందువల్ల మనము వృద్ధులుగా ఎంచబడతాం. మనము దేవుని దృష్టిలో వృద్ధులుగా ఎంచబడతాం. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రం తప్పేముందా? ధర్మశాస్త్రం ఏమైనా తప్పు చేస్తుందా? లేదు. కాబట్టి ఇక్కడ మనము ధర్మశాస్త్రం విషయంలో మనం దాన్ని పాటించకపోవడం వల్ల మనము వృద్ధులుగా ఎంచబడుతున్నాము. ఇది అక్కడ ఆయన చెప్పింది. తర్వాత 14వ వచనం నుంచి ఆయన చాలా స్పష్టమైన విషయాన్ని తెలియజేస్తున్నాడు, క్లారిటీ ఇస్తున్నాడు. ఇక్కడ మరి 6వ వచనంలో మనం కనుక చూస్తే ధర్మశాస్త్రము శరీరానుసారంగా మనము పాపం చేసేవారిగా ఉంటాము, ఆత్మానుసారంగా మనము దేవుడి ఆత్మను పొందుతూ ఉంటాము. కానీ శరీరానుసారంగా పాపం చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఆత్మ దేవుడి వాక్యాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ శరీరం ఏం చేస్తుంది? దాని విరుద్ధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఆత్మ శరీరము ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉంటుంది అని చెప్తూ 14వ వచనం ఏమన్నాడు? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ఇది చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రాన్ని ఆత్మతో మనం నెరవేర్చాలి. ఎప్పుడైతే మన ఆత్మ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుందో అప్పుడు ఆత్మ బలంగా ఉంటుంది. ఆ ఆత్మ ఎప్పుడైతే బలంగా ఉంటుందో శరీరం చేసే పాపక్రియల్ని ఆత్మ ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది, చేయకుండా చేస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని మనము అక్కడ యూదులు ఏం చేస్తున్నారు? శారీరకంగా నెరవేర్చాలని చూస్తారు. ధర్మశాస్త్రాన్ని శారీరకంగా అంటే ఆ విశ్రాంతి రోజులు పనిచేయకుండా ఉండటము,
దేవుని విషయాల్లో మరి నిష్టగా ఏమన్నా ఉండము, శరీరంతో ఆచారాలను ఆచరిస్తున్నారు, శరీరానుసారముగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలని చూస్తున్నారు. కానీ వాక్యం ఏం చెబుతుంది? శరీరానుసారముగా మనం ధర్మశాస్త్రాన్ని ఎవరూ నెరవేర్చలేము, మన వల్ల కాదు అది. కాబట్టి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది, ఆత్మతో మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి అనే విషయాన్ని మొట్టమొదటిగా మనము గుర్తుపెట్టుకోవాలి. ఇంకా తర్వాత మనము అక్కడి నుంచి ముందుకు వెళితే నేను పాపములకు అమ్మబడి, ఏమన్నాడు? నేను అమ్మబడ్డాను అంటున్నాడు. అంటే నా ఆత్మ ధర్మశాస్త్ర విషయాలు నెరవేర్చాలని కోరుకుంటుంది, కానీ నా శరీరం ఏమైపోతుంది? అమ్ముడుపోతుంది, పాపానికి అమ్ముడుపోతుంది, పాపానికి దాసత్వం అయిపోతుంది అని ఆయన ఏమన్నాడు? నేను ఏది చేయాలనుకుంటున్నానో ఆత్మ ఏంటో పలానా చేయాలనుకుంటుంది. ఉదాహరణకి మెస్సయ్య అక్కడ శ్రమ పొందుతూ ఉంటాడు, అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. శిష్యుడు ఏమంటాడు? మీరు కూడా ప్రార్థన చేయండి అంటాడు. పాపం వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆత్మ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నారు, కానీ శరీరము సహకరించట్లేదు. కాబట్టి మన స్థితి అట్లా ఉంటుంది. ఈ లోకంలో మనము ఆత్మ దేవుడి విషయాలు చేయాలని కోరుకుంటున్నప్పటికీ కూడా ప్రార్థనకి వెళ్ళాలని ప్రేరేపిస్తూ ఉంటుంది, కానీ శరీర సంబంధమైన కొన్ని పనులు ఏం చేస్తే ఇక్కడ ₹1,00,000 మిస్ అవుతావు, సబ్బాతు ప్రార్థన ముఖ్యమా? దేవుడు క్షమిస్తాడు, మళ్ళీ మనమే కవర్ చేసేసుకుంటాం. కాబట్టి సబ్బాతుని మనం ఆత్మతో ఎప్పుడైతే సబ్బాతుని గైకొంటామో అప్పుడు ఏం చేస్తాము? శరీరము ఆ ప్రకారంగా ఉంటుంది, కానీ శరీరము ఆత్మకు విరుద్ధంగా ఉన్నప్పుడు మనం పాపం చేస్తాము. కాబట్టి ఇక్కడ పాపం అనేది శరీరం ద్వారా జరుగుతుంది అని పౌలు గారు చెప్తున్నాడు. చెప్పి 19వ వచనం ఏమన్నాడు? నా ఆత్మ ఏదైతే వద్దనుకుంటుందో దాని శరీరము చేస్తుంది. చాలాసార్లు మనం అదే చేస్తాం. మన జీవితంలో మనం ఎప్పుడు చేసేది ఏంటి? శరీరం వద్దనే, ఆత్మ వద్దనే పని శరీరం చేస్తాం. కాబట్టి ఇక్కడ ఆత్మ బలపడాలి. ఆత్మ ఎప్పుడు బలపడాలి? కానీ ఆత్మ బలపడాలంటే ఏం చేయాలి? మనం మెస్సయ్యను అడగాలి, ప్రార్థన ద్వారా ఆయన అడిగి పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి. అంటే మన ఆత్మలో దేవుడు అనుగ్రహించే ఆత్మ నింపబడినప్పుడు ఏముంది? శక్తివంతుడు. అంతకుముందు పేతురు గారు ఏమయ్యాడు? ఉదాహరణకి చిన్నపిల్లలు చూసి భయపడ్డాడు. ఎందుకని? లోకానుసారంగా శరీరానుసారంగా ఇవాళ నేను ఆ మెస్సయ్య శిష్యులను ఒప్పుకుంటే నన్ను కూడా సిరివేస్తారేమో, నన్ను కూడా చంపేస్తారని శరీరానుసారంగా భయపడ్డాడు. కానీ ఎప్పుడైతే మెస్సయ్యలో బలపడ్డాడో, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడో, శరీరం నాశనం అయిపోయినా పర్లేదు, నన్ను చంపేసినా పర్లేదు, నా శరీరం నాశనం అయినా పర్లేదు అని ఆత్మ బలపడిపోయింది. అంటే పరలోక సంబంధమైన ఆత్మ మనలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో శారీరకంగా మనము ఏమవుతాము? బలపడతాము. అంటే ఆ ఆత్మ చెప్పిన మాట శరీరము వింటుంది అని 22వ వచనంలో అంతరంగ పురుషుని బట్టి దేవుడి ధర్మశాస్త్రంలో నేను ఆనందిస్తున్నాను. నా అంతరంగము ధర్మశాస్త్రం బట్టి సంతోషిస్తుంది, కానీ నాలో నా లోపల ఇంకొక పురుషుడు ఉన్నాడు, ఇంకొక సైతాను ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే అది నా మనసు ముందు ధర్మశాస్త్రంతో పోరాటం చేస్తుంది. సబ్బాతు ఆచరించక్కర్లేదు, నువ్వు ఆజ్ఞలు ఆచరించక్కర్లేదు, ప్రార్థన చేస్తే చాలు, తప్పు అయిపోయింది ఒప్పుకుంటే చాలు అని మన మనసులోనే 2 రకాల ఘర్షణలు జరుగుతూ వస్తాయి అని పౌలు గారు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి మనలో దేవుడి ఆత్మ లేనంత వరకు, బలంగా లేనంత వరకు ఏమవుతుంది? అంతరంగంలో ఘర్షణ జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ఘర్షణలో నుంచి మనము ఎదగాలి అంటే మనం దేవుడికి సమర్పించుకుని, అంటే ఇక్కడ ప్రార్థనా శక్తితో ఒకరినొకరు బలపరుచుకుని
వాక్యం ద్వారా బలపడినప్పుడు ఏమవుతుందంటే శరీరం ఇప్పుడు ఉదాహరణ మనం ఒకలే ఉన్నప్పుడు ఏం చేస్తాం? పాపం చేయాలనిపిస్తుంది. అదే నలుగురు కలిసి ప్రార్థన చేసుకుంటాము. ప్రార్థన ద్వారా ఒకరినొకరు హెచ్చరిక పొంది అయ్యో నేను పాపం చేస్తే ఎదుటి వాళ్ళు నేను దోషిగా ఉంటాను అని మన శరీరం ఏం చేస్తుంది? భయపడుతుంది. పాపం చేయడానికి భయపడతాము. అందుకనే మెసేజ్ ఏం చెప్పాడు? ఒకరిగా వెళ్ళొద్దు, స్వార్థకుడిగా ఒకరిగా వెళ్ళొద్దు, ఇద్దరు వెళ్ళండి అని హెచ్చరిక చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవాలను బట్టి పాపం నియమకు నేను లోపడుతున్నాను. నా అవయవాలు ఏం చేస్తాయి? పాపం చేయబడి నన్ను ప్రేరేపిస్తాయి. కానీ అంతరంగంలో ఉండే ఒక ఆత్మ వద్దని చెబుతుంది, ఇంకొక ఆత్మ చేయమని చెప్తుంది. కాబట్టి ఇట్టి మరణం శరీరం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు అని చెప్తూ 25వ వచనం ఏం చేస్తున్నాడు? కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును. మన మనసు ఏ నియమాన్ని పాటించాలంట? అంటే ధర్మశాస్త్రాన్ని పాటించాలి. శరీర విషయంలో పాపమునకు దోషమై ఉన్నాను. అంటే మనసు ధర్మశాస్త్రం ప్రకారం చేయమని చెప్తుంది, కానీ శరీరము ఒప్పుకోట్లా. వాస్తవాన్ని పౌలు గారు అక్కడ చెప్తున్నాడు. మనందరం అదే స్థితిలో ఉంటున్నాము. ఆ తర్వాత ఇంకోటి ముందుకు మనం వెళ్ళేది. కాబట్టి ఇక్కడ మన మనసులో 2 నియమాలు ఉంటాయి. ఒకటి దేవుడి సంబంధమైన నియమం, రెండోది శరీర సంబంధమైన లోకానుసారమైన నియమం. శరీరం ఎప్పుడైతే ఆ కోరికలను అధిగమించి మనం ఎక్కువ అవుతాయో ఆత్మ బలహీనపడుతుంది. కాబట్టి దేవుడి యొక్క ఆత్మ మనలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, పరిశుద్ధాత్మ శక్తి మనలో ఎప్పుడైతే బలంగా ఉంటుందో శరీర నియమాన్ని మనం జయిస్తాం. మెసేజ్ జయించినట్లే మనం కూడా. కాబట్టి శరీర నియమాన్ని జయించాలని మనం ఏం చేయాలి? ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుదినము పొందాలి, ప్రతిరోజు పొందాలి. పాప నియమాన్ని మనం జయించాలి అంటే ప్రతిరోజు కూడా ప్రార్థనా శక్తి ద్వారా మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందినప్పుడు లోకానుసారమైన పాప నియమాన్ని మనం జయించగలం. శరీరం పెంచే పాపం చేయాలని కోరుకుంటుంది, కానీ ఆ పాపాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందాలి. సెల్ఫ్ విల్ని మనం జయించాలి. కాబట్టి ఇక్కడ సాతాను వలన కలిగే ఈ యొక్క సెల్ఫ్ డిసెప్షన్ అంటే స్వకీయ మనమే మోసుకొచ్చుకుంటాం. ఎంతమంది తప్పు చేయట్లే? నా తప్పు ఎవరు చూసావా? ఎవరు చూడలేదు అనుకుంటా. అబ్రాహం గారు అబద్ధం అడిగితే శారద గారి విషయం తప్పు లేదు, నేను ఒక చిన్న అబద్ధం అడిగితే తప్పు వచ్చిందా అంటే మనం సమర్థించుకుంటానికి మన మనసులోని ఆ దురాత్మ ఏం చేస్తుంది? సెల్ఫ్ విల్ మనల్ని పాపం వైపు లాగుతూ ఉంటుంది. కాబట్టి మనము ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది అంటే ఆత్మ బలముగా ఉండాలి. ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అంటే పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వారుగా మెస్సయ్య చేత పంపబడిన ఆ శక్తిని పొందినప్పుడు మాత్రమే ఆ యొక్క ఆత్మ నియమము బలంగా ఉంటుంది, శరీర నియమము బలహీనముగా. ఇది మనం గ్రహించాల్సింది. కాబట్టి ఈ యొక్క స్వకీయ దురాశ లేదా స్వకీయ మోసము అనేది చాలా ప్రమాదకరమైనది, ఇది మరణకరమైనది. కాబట్టి అపోస్తలుడు పౌలు కొన్ని హెచ్చరికలు చేశాడు మన కొరకు. ఏమిటవి? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8. గలతీ 6వ అధ్యాయము 7-8 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. ఏమిటంట అంటే అర్థం ఏంటి? మనం ఎప్పటికప్పుడు మోసపోతున్నాము. వీఆర్ డిసీవింగ్ అవర్ సెల్ఫ్. చదవండి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయింది. ఏలైనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమును పంట పోయింది. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవమును పంట పోయింది. కాబట్టి ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ ఆత్మ నియమం ఉంది, శరీర నియమం ఉంది. నువ్వు ఏది విత్తుతావో భూమి మీద అదే పోసుకుంటావు. ఈ లోకంలో నువ్వు
ఏ నియమాన్ని అనుసరిస్తావో దానికి సంబంధించిన ప్రతిఫలమే నీకు వస్తుంది. 2 నియమాలు ఏంటి ఇక్కడ మనకి ఉన్నాయి? 2 నియమాలు ఏంటి? ఒకటి ఆత్మ సంబంధమైన నియమము, రెండోది శరీర సంబంధమైన నియమం. కాబట్టి నువ్వు దేని వెతుకుతున్నావు? శరీర సంబంధమైన నియమము అది క్షయమైనది, అది నాశనం అయిపోద్ది. ఆత్మ సంబంధమైన నియమము శాశ్వతమైనది. ఈ రోజున లోకమంతా కూడా శరీర సంబంధమైన నియమానికి దాసులుగా ఉన్నారు. ఉదాహరణకి సంపాదించుకోవాలి, ఏం చేయాలంట? మా మిత్రుడు కూడా నేను ఒకటి చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్ చేసి సంపాదించేయాలంటాడు. మంచిది బాబు, సంపాదించుకున్న బుద్ధులే అన్నాడు. ఏం చేసుకుంటావు సంపాదించుకుని? అక్కడ ఒక ధనవంతుడిని చూసి మెసేజ్ ఏమన్నాడు? మీ ఆస్తి మొత్తము పేదలకు పంచు అని చెప్తున్నాడు. ఇంకొక ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా తిరుము త్రాగుము సంతోషించుము అని చెబుతున్నాడు. ధనంతో నేను ఎంజాయ్ చేయొచ్చు అంటున్నాడు. ధనంతో ఎంజాయ్ చేస్తే ఏముంది? బాగా తింటారు, బాగా తాగుతారు. అప్పుడు ఏముంది? ఎక్కువ ఏముంది? హార్ట్ అటాక్ వస్తుంది, లేకపోతే కీళ్ళలోకి వస్తాయి, కాళ్ళలోకి వస్తాయి, రకరకాల జబ్బులు వస్తాయి. కాబట్టి మనము ఆరోగ్యాన్ని సక్రమంగా ఉంచుకోవాలంటే మనము ఆ యొక్క అధిక సంపద కూడా మనకి ఏం చేస్తుంది? మనం నాశనం చేస్తుంది. కాబట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో మనల్ని తగు మాత్రలో ఉంచాడు అంటే అది మనకు మేలుకరం. చాలామంది డబ్బున్నవాడు సంతోషంగా ఉంటున్నారు అనుకుంటారు. డబ్బున్నవాడు ఉన్న సమస్యలు డబ్బులు ఎన్నోడు ఉండవు. డబ్బున్నవాడికే సమస్యలు ఎక్కువ. కాబట్టి అది దాని గురించి బాగా అవగాహన ఉన్నవాడు తెలుస్తుంది. కానీ లేనివాడు అనుకుంటారు డబ్బున్నవాడు బాగా ఉన్నాడు అనుకుంటాడు. కాబట్టి ఇక్కడ మనము శరీరానుసారమైన దురాశలు కలిగి మనము ఇతరులాగా మనం జీవించాలంటే ఏముంది? క్షయమైన పాట పోయిపడతాము అంటే ఏమైపోతాం? మనము నాశనం అయిపోతాం. ఒకవేళ పొద్దుపొట్టు సంపాదించాం, లేదు ఇంతకుముందు సీఎం చేశాడు ఈ రాష్ట్రానికి, ఏమయ్యాడు? ఇప్పుడు ఊడిపోయాడు. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఏమవుతాయో నిద్ర పట్టట్లా. అక్రమంగా సంపాదించుకున్న డబ్బులు ఏమవుతాయో, ఏ కేసులో వచ్చి ఏం చేస్తారో నిద్ర పట్టక మరి డ్రామాలు మొదలు చూస్తున్నాయి కదా మన కళ్ళ. కాబట్టి ఇక్కడ నీవు ఎప్పుడైతే దురాశకు, లోక సంబంధమైన దురాశ లోపడతావో, నిన్న ఉన్న ఒకరిని ఆఫీసర్ని పట్టుకుని జైలు వేశాడు. ఆఫీసర్ కాబట్టి అడుగులుగా సంపాదించాడు. కాబట్టి నీకు దేవుడు ఎంత ఇస్తాడో సంతృప్తి కలిగి జీవించడం వాక్యం చెబుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? లోకాశ వైపు, దురాశ వైపు వెళ్ళిపోయి నేను వాడికంటే ఏం సంపాదించాలి, వీడికంటే ఏం సంపాదించాలి. నేను ఒక సుమారుగా 500 AD ఆ ప్రాంతంలో, 3 to 500 AD ఆ ప్రాంతంలో ఒక స్టోరీ, ఒక దైవజనుడు రాసిన కథని నేను విన్నాను. అదేమిటంటే సౌత్ ఇండియా నుంచి 2 అన్నదమ్ములు ఉన్నారు. సౌత్ ఇండియాలో ఉండిపోయాడు, ఇంకొకడు నార్త్ ఇండియా వెళ్ళాడు. నార్త్ ఇండియా వెళ్ళినప్పుడు బాగా రాజ్యాలు సంపాదించాడు, డబ్బు బాగా సంపాదించాడు. ఈ సౌత్ ఇండియాలో ఉన్నవాడికి ఏమైంది? సౌత్ ఇండియాలో ఏం జరిగింది? సువార్త అందింది. మొట్టమొదటి సువార్త ఎవరికి అందింది? సౌత్ ఇండియా ఎవరి ద్వారా అందింది? కాదు, సోమ ద్వారా, భక్తులమై ద్వారా, ఇద్దరు ద్వారా. ఈ కేరళ, తమిళనాడు ఆ ప్రాంతాల్లోకి తోమ, భక్తులమై ఇద్దరు వచ్చారు. ఇప్పుడు సుమారుగా 70 AD ఆ ప్రాంతంలో మెస్సైజ్ చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు శిష్యులు ఇక్కడికి వచ్చారు. అక్కడ సమాధి కూడా ఉంటుంది మనకి దక్షిణ భారతదేశం. కాబట్టి అక్కడ సువార్త మొదలైంది. అలా మొదటి 300 సంవత్సరాలు సువార్థికలు జరిగే క్రమంలో ఆ రాజు ఆ సువార్థికులకు సపోర్ట్ ఇచ్చాడు. సపోర్ట్ ఇచ్చి ఎంతో సువార్త జరుగుతుందండి. ఆ నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్ ప్రాంతంలో అన్న అక్కడ ఉండి ఆయన కళ వచ్చిందండి. ఒకరోజు కళ వచ్చి తమ్ముడికి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టేస్తానికి కళ్ళు కనపడుతుంది. సరే మా తమ్ముడు ఏదో సంపాదించేస్తాడు ఏంటో తెలుసుకుందామని
ఆ రోజుల్లో గుర్రాలే కదా, రైలు బళ్ళు ఇవన్నీ లేవు కదా, ఇంకా వేసుకుని మొత్తం ప్రయాణం చేసి వచ్చాడు. తమ్ముడు చూద్దాం వస్తే తమ్ముడు నాకు కళ వచ్చింది, నువ్వు చాలా సంపాదించేసినట్టు కళ వచ్చింది, ఏం రాయన్నా? నిజమే అన్న, నేను సంపాదించిన మాట వాస్తవమే, కానీ నా సంపాదన ఇక్కడ కాదు, పరలోకంలో దేవుడు చూపించాడు నీకు. నేను సువార్తకి సహకరిస్తున్నాను, నా గుణదంతా సువార్త కొరకు ఖర్చు పెడుతున్నాను, నా శక్తిని అంతా అనేక మంది దేవుడిని నడుపుతున్నాను. నాకు పరలోక రాజ్యంలో ధననిధిని దేవుడు ఏర్పాటు చేశాడు, అదే నీ కళలో కనపడింది అని చెప్పినప్పుడు మరి ఆయన కూడా మారు మనసు పొందాడు లేదు నాకైతే తెలియదు. ఒకళ్ళు చెప్పిన కథ నేను అదే నిజంగా జరిగిందని నేను విని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఏమని వాక్యం చెప్తుందండి? వాక్యం ఏం చెప్తుంది? నీవు శరీరానుసారమైన కోరికలు కలిగి ఈ లోకాన్ని సంపాదించుకోవాలనుకుంటే ఏమవుతావు? నీ సంపాదన అంతా ఈ లోకంలో మిగిలిపోద్ది. ఎక్కడికి ఎత్తుకెళ్తావు? చనిపోయేటప్పుడు ఎక్కడికి ఎత్తుకెళ్ళావు. కానీ నువ్వు ఆత్మానుసారమైన జీవాన్ని అంటే ఏమంటాడు? ఆత్మ బట్టి విత్తువాడు, చదువు 8వ వచనం చదువుతారు. ఏం పంట అంటే ఎవర్లాస్టింగ్ లైఫ్. ఎవర్లాస్టింగ్ లైఫ్, నిత్య జీవం అనే పంట నీకు దేవుడు ఇస్తాడు. అంటే పరలోక రాజ్యంలో నీ స్థానం సుస్థిరముగా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో సంపాదించేదంతా కూడా ఏమైపోతుంది? ఇక్కడ ఉండిపోతుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తావో అక్కడ నీ కోసము మరి చక్కటి ఏలుకరమైన గృహాలు ఉంటాయి. సామెతలు 14:12 చూద్దాం. సామెతలు 14:12. సామెతలు 14:12. ఏమిటంటే వాక్యం ఏం చెప్తుంది? మన గడికి అయితే చాలా బాగా కనపడుతుందంట, మంచి దారిలా కనపడుతుందంట, కానీ ఆ దారి చివరికి ఏమి ఉంది? నాశనానికి తీసుకెళ్ళదు. అవ్వకి కొండ ఎలా కనపడింది? నిగనిగలాడుతూ చాలా బాగా కనపడింది కదా, అలా కోసుకు తినేసింది. చూడటానికి చాలా బాగా కనపడింది. బహుశా జీవవృక్ష ఫలము ఆమె చూసి ఉండదేమో, అది అతను చూడటానికి బాగా కనపడలేదేమో కదా, బాగా కనపడదు. మనకి మేలు చేసే పళ్ళు ఎటువంటి చేదుగా ఉంటాయి కదా, చేదుగా ఉండే పళ్ళు మనకు చాలా మేలు చేస్తాయి, తీయగా ఉండే పళ్ళు కీడు చేస్తాయి. కాబట్టి మనకి మన దృష్టికి మంచిగా ఉండేది ఏమవుతుందంటే మరణానికి దారి తీస్తుంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఆదాము వలె మనము స్వాభావికమైన ఆలోచనలకి అనగా దేవుడి ఆజ్ఞలకు విరోధముగా ప్రవర్తించకూడదు. కానీ మనము దేవుడి ఆజ్ఞలు మనం గైకొనడం కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దానివల్ల మనకి లోక సంబంధమైన